కదా 10 మందికి చెప్పండి నేను పెద్ద సినిమా చూశానని, పక్కింటోడికి చెప్పండి పెద్ద సినిమా చూశానని. హలో గైస్, అయితే మరి చూసుకుంటే డే 9 కలెక్షన్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో దానికి సంబంధించి బాగానే జరిగింది. పెద్ద సినిమాని చూపించండి రా, ఇది నా దేశం సినిమా అని, అప్పుడు తెలుస్తుంది ఏ సినిమా ఏంటని. కాకపోతే ఈ వీకెండ్ ఏదైతే ఉందో సాటర్డే కూడా మీకు ఇక్కడ స్పీడ్ పెడుతుందని చూడండి. నిన్నటి కన్నా అదే ఈ మధ్య ఒక 3 రోజుల కన్నా కంపేర్ చేసుకుంటే గంటకి 5,000 నుంచి 7,000 టికెట్ల వరకు సేల్ అవుతున్నాయి. అంటే మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఎప్పుడు సినిమా రిలీజ్ అయింది ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోతుంది. సో వీకెండ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి గంటకి మాత్రం కూడా టికెట్లు సేల్ అవ్వడం అనేది మంచిగానే జరుగుతుంది, ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఈవెన్ డిస్ట్రిక్ట్లో కానీ ఆఫ్లైన్ సేల్స్ అవి కూడా బాగానే జరుగుతున్నాయి. సో ఇక్కడ ఫోటో చూడండి. ఈ పిల్లోడి పేరు ఏంటంటే, పేరు వద్దులేండి, కాకపోతే చాలా రోజుల నుంచి టికెట్ ఇవ్వని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో ఫైనాన్షియల్గా తను కూడా ఇబ్బందిగా ఉన్నాడు. సో మనమైతే ఇవ్వడం జరిగింది. అగైన్ అలాగే ఏమైనా జెన్యున్గా ఉన్నా సరే మనం ఇద్దాం. కాకపోతే ఈ పిల్లోడి పరిస్థితి ఏంటంటే మరీ ఘోరం అనమాట. సో అక్కడక్కడ మనకి మెయిల్స్ కూడా చాలా వరకు 200 నుంచి 250 దారులు ఆల్మోస్ట్ మెయిల్స్ అయితే పట్టడం జరిగింది. సో ఇట్లాగా మరి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉందని చెప్తే మనమైతే ఇవ్వడం జరిగింది, మన కో-ఫ్యాన్సే కాబట్టి. సో మరి మీకు కూడా ఎవరికైనా కావాలని ఖచ్చితంగా ఒకవేళ జెన్యున్గా అనిపిస్తాను, ఎందుకంటే టికెట్ రేట్స్ కూడా ఆల్మోస్ట్ మనకి తగ్గిపోయినాయి. ఇప్పుడు 250 ఉండేది 150 వరకు కూడా తగ్గింది. సో ఈ మాదిరిగా ఫ్యామిలీస్కి కూడా లేకపోతే మిగతా వాళ్ళకి కూడా వాళ్ళకి ఏంటంటే చూసే వెసులుబాటు అయితే కలిసిందనమాట. విషయం ఏంటి అంటే ఈ మండే నుంచి కూడా ఎక్కడ కూడా ఇక నా థియేటర్లో తీసేయడం కానీ లేకపోతే ఇంకా షోలు ఆపేయడం అలా ఏం జరగట్లేదు గైస్. ఇప్పటి వరకు ఎలా అయితే కంటిన్యూ అయ్యిందో ఇక్కడ నుంచి కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. ప్రతి థియేటర్లో కూడా ఏదైతే ఉందో ఏదైతే నడిచిందో సేమ్ థియేటర్లో కంటిన్యూ చేస్తున్నారు, ఎక్కడ కూడా రిమూవ్ చేయట్లేదు. ఎందుకంటే కొత్త సినిమాలు ఏమీ లేవు కాబట్టి వాళ్ళకు కూడా ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఇంక దీన్నే నడిపించాలి. సో ఎట్లా లేదన్నా దీని మీదే కంటిన్యూ అవుతారు, దీని మీదే వెళ్తారనమాట. సో ఒక మంచి విషయం అనే చెప్పాలి గైస్. ఇదేంటంటే ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అయిపోద్ది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం ఒక 400 టు అగైన్ ఆ 450 ఆ మార్క్ ఎప్పుడైతే దాటేస్తుందో మనకు బ్రేక్ ఈవెన్ అయిపోయేటట్టే. సో మ్యాక్సిమం ఇప్పుడు 400 కోట్ల దగ్గరకు వచ్చేసింది, ఇంకొక 30-40 అంతే, అది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొక 2 డేస్లో కూడా వచ్చేస్తుంది మనకి. అది వచ్చిన రోజు కూడా నేను నాకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే 2026లో టాప్ 3 గ్రాసర్స్లో మనది నెంబర్ 1గా ఉందన్నమాట. సో సూర్య సినిమా వచ్చింది మొన్న, సో వీరభద్రుడు అని చెప్పి. సో అదేంటంటే అది కూడా 300 crores కొట్టింది, దాన్ని దాటేసింది. మనశంకర వరప్రసాద్ దాన్ని కూడా దాటేసింది. ఇప్పుడు ఇది నెంబర్ 1లో ఉందన్నమాట. మరి ఇయర్లో ఇంకే సినిమా అయినా దీన్ని బీట్ చేయగలదా, అదే కూడా మనం అబ్జర్వ్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే దీన్ని టాప్ 1 చెప్తాను. సో చూద్దాం గైస్ ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటో. సో థ్యాంక్ యూ.